ఓకే. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు ఖచ్చితంగా న్యాయం జేస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్‌లు మేము కల్పిస్తామనేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీకు నిజంగా సబ్బండ వర్గాలలో ముఖ్యంగా అత్యధికంగా బీసీల గురించి, హ్మ్. వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి ఒకవైపు ముదిరాజులకు చేపల పెంపకం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సామాన్లు ఇవ్వడం కావచ్చు, దాన్ని అమ్ముకోవడానికి మోపెడ్లు కావచ్చు, వెహికల్స్ కావచ్చు గాని వాళ్ళకి ఇవ్వడం, యాదవులకు సంబంధించి గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం కావచ్చు, మిగతా ఉన్నత బీసీ కళాశాలల్లో వాళ్ళకు మా పిల్లలకి ఏదైతే బీసీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి బీసీ గురుకులాలలో ఎక్కడ 200 ఎక్కడ వేలకు పైగా ఈరోజు స్కూళ్ళను పెట్టిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇట్లా బీసీల కోసం మీరు అడగగలిగితే కులానికి ఒక్కొక్క లాభం జరిగేవిధంగా గౌడ కులానికి ఎవరైనా కానీ స్థానికంగా రిజర్వేషన్ పెట్టి వైన్స్లలో రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళ కుల వృత్తి అది, కళ్ళు నమ్ముకునే వాళ్ళు ఈరోజు కళ్ళు నమ్మనియట్లేదని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ కళ్ళు నమ్ముకోవడం కూడా అఫీషియల్గా మన తెలంగాణ సాంప్రదాయంలో ఎక్కువ శాతం అది ఉంటుందని చెప్పేసి వాళ్ళకంటూ కొన్ని సెంటర్లు పెట్టడం, ఇట్లా అనేక రకాలుగా ప్రతి ఒక్క కుల వృత్తిని ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న కుల వృత్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి బీసీ బంధును కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా బీసీ కులాలను ఆదుకోవడానికి సర్వ ప్రయత్నాలు కేవలం 10 సంవత్సరాలలో, అందులో సంవత్సరంన్నర కరోనా కాలం పోయి మనం ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా కానీ కేసీఆర్ గారు అన్ని చేసి చూపించినారు. అది వాస్తవం.